హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో వచ్చేసి మనం మిస్లీనియస్ ప్రొవిజన్స్ ఈ చాప్టర్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏముంటాయంటే డిఫరెంట్ టాపిక్స్ అనొచ్చు. ఒకటి రిజిస్టర్ వాల్యూకి సంబంధించి చెప్తాము. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ కంపెనీ, నేమ్ ఆఫ్ ద కంపెనీని రిమూవల్ చేస్తున్నప్పుడు ప్రొవిజన్స్ చెప్తాము. నెక్స్ట్ గవర్నమెంట్ కంపెనీకి సంబంధించి చెప్తాము. నెక్స్ట్ నిధి కంపెనీ గురించి డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్ డార్మెంట్ కంపెనీ గురించి చెప్తాము. నెక్స్ట్ ఇందులో ప్రొవిజన్స్, మిస్లీనియస్ ప్రొవిజన్స్ అంటే మేబీ పనిష్మెంట్ ఆఫ్ ఫ్రాడ్స్ మనం డిస్కషన్ చేయొచ్చు. ఇది మిస్లీనియస్ ప్రొవిజన్స్. సెల్ఫ్ పేస్డ్ మోడ్యూల్స్లో ఈ చాప్టర్ వచ్చేసి ఐ థింక్ 8th చాప్టర్. సో 8th చాప్టర్లో 7 మనం డిస్కషన్ చేద్దాము. ఫస్ట్ ఇంట్రడక్షన్. ఫస్ట్ ఎవరి గురించి డిస్కషన్ చేస్తాము? రిజిస్టర్డ్ వాల్యూ గురించి చెప్తాము. ఇక్కడ రిజిస్టర్ వాల్యూకి సింగిల్ సెక్షన్తో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంటే మీకు క్వశ్చన్ అనేది రిజిస్టర్ వాల్యూ వేస్తే డైరెక్ట్ సెక్షన్ 247 అనేది రైట్ చేయండి. బట్ ఏమంటే మనకి ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ కాదు, ఓన్లీ ఎంసీక్యూస్ పెట్టేది కాబట్టి మనం సెక్షన్స్ని ఎక్కువ రాసేది ఏముండదు. నౌ కమ్ టు ద పాయింట్. 247లో ఏం చెప్తారు రిజిస్టర్ వాల్యూ గురించి అంటే, వేర్ కంపెనీకి ఏమన్నా వాల్యుయేషన్ చేయాలి అనుకుంటే వాల్యుయేషన్ ఎక్కడెక్కడ కావాల్సి వస్తుంది అంటే, బేస్డ్ ఆన్ ప్రాపర్టీ కానీ, స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, డిబెంచర్స్ కానీ, సెక్యూరిటీస్ కానీ, గుడ్విల్ కానీ, అదర్ అసెట్స్ కానీ, నెట్వర్త్ కానీ ఆఫ్ ద కంపెనీ ఆర్ లయబిలిటీస్ కానీ, ఇవన్నీ కేసెస్లో వాల్యుయేషన్ అనేది కావాల్సి వస్తుంది. ఆ సచ్ వాల్యుయేషన్ షెల్ బి డన్ బై ద రిజిస్టర్ వాల్యూర్. ఎవరు చేయాలి? రిజిస్టర్ వాల్యూవరే చేయాలి. అండ్ రిజిస్టర్ వాల్యూవర్కి ఆ పర్సన్ ఎవరైతే వస్తారో ఆ పర్సన్కి కంపల్సరీగా హ్యావింగ్ సచ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్. ఎవరైతే కొన్ని క్వాలిఫికేషన్ ఉండాలి, కొన్ని ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి కొంత. అండ్ ఈజ్ ఏ రిజిస్టర్ వాల్యూ అండ్ ఈజ్ మెంబర్ ఆఫ్ ద రిజిస్టర్డ్ వాల్యూర్ ఆర్గనైజేషన్ అండ్ అపాయింటెడ్ బై ద ఆడిట్ కమిటీ ఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆడిట్ కమిటీ. అంటే ఆడిట్ కమిటీ అపాయింట్ చేస్తుంది. ఒకవేళ ఆడిట్ కమిటీ లేకుంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేస్తారు. ఎంసీక్యూస్లో అడుగుతారు ఎవరు అపాయింట్ చేస్తారు అనేది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆడిట్ కమిటీ. ఆడిట్ కమిటీ లేకుంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తుంది. ఇది ఇంట్రో. నౌ రిజిస్టర్ వాల్యూ యొక్క రోల్ ఏముంటుంది అంటే, మేక్ ఇంపార్షియల్ ట్రూ ఫేర్ వాల్యుయేషన్ చేయాలి. ట్రూ అండ్ ఫేర్ వాల్యుయేషన్ చేయాలి. ఎక్సర్సైజ్ అనేది డ్యూ డిలిజెన్సీగా వర్క్ చేయాలి. మేక్ వాల్యుయేషన్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ రూల్స్ ప్రకారంగా వాల్యుయేషన్ చేయాలి. నాట్ అండర్టేక్ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ ఇఫ్ ఇంట్రెస్టెడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డ్యూరింగ్ 3 years ప్రయర్ టు అపాయింట్మెంట్ అండ్ 3 years ఆఫ్టర్ వాల్యుయేషన్ ఈజ్ కండక్టెడ్. సో అతను ముందు ఒక 3 years, తర్వాత ఒక 3 years ఆ కంపెనీకి ఎటువంటి రిలేషన్షిప్ అనేది ఉండకూడదు. ఒకవేళ మనం కాంట్రిబ్యూషన్ చేయడంలో ఫస్ట్ ఉంటుంది కాబట్టి మన వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేస్తే ఆ నో ఇంటెన్షన్ టు డిఫాల్ట్ చేయాలని లేకుండా, ఇంటెన్షన్ లేకుండా చేస్తే అప్పుడు 50,000 ఫైన్ ఉంటుంది. ఇంటెన్షన్ టు డిఫాల్ట్ కంపెనీని డిఫాల్ట్ చేద్దామని ఆర్ మెంబర్స్ని డిఫాల్ట్ చేద్దామన్న ఇంటెన్షన్తోనే నువ్వు వెళ్ళంటే ఇంప్రిజన్మెంట్ 1 year ఉంటుంది. అండ్ వాటితో పాటు ఫైన్ అనేది ఉంటుంది 1 lakh రూపీ. ఆ 1 lakhని టు 5 lakhs వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. అది వాల్యూర్కి సంబంధించి. నెక్స్ట్ వాల్యూర్ కన్విక్టెడ్ అయింటే ఈ సెక్షన్ ప్రకారంగా అతని యొక్క రెమ్యునరేషన్ ఏదైతే పే చేస్తుంటామో ఆ అమౌంట్ని రీఫండ్ చేయాలి. అండ్ ఏమైనా డ్యామేజెస్ అరైతే అంటే కంపెనీకి కానీ అతను ఇచ్చిన మిస్లీడింగ్ స్టేట్మెంట్ వల్ల అప్పుడు ఆ డ్యామేజెస్ని కూడా పే చేయాలి. నెక్స్ట్ కంపెనీ రిజిస్టర్ వాల్యూర్ అండ్ వాల్యుయేషన్ రూల్స్ ఏముంటాయంటే, దిస్ రూల్స్ మీన్ డిస్టింక్ట్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ డిస్ప్లేయింగ్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్ దట్ కెన్ బి క్లాసిఫైడ్ అండ్ రిక్వైర్ సపరేట్ సెట్ ఆఫ్ వాల్యూర్స్ ఫర్ వాల్యుయేషన్. ఇక్కడ వాల్యుయేషన్ కోసం సపరేట్ సెట్స్ అనేది పెడతారు. అందులో ఏమేమి ఉంటాయంటే, సెట్స్ ప్రకారంగా చూసుకుంటే అసెట్స్ క్లాసెస్ ఎట్లుంటాయి, అసెట్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అట్లా డివైడ్ చేస్తాము. అంటే సెక్యూరిటీస్ ఏమున్నాయి, ప్లాంట్ అండ్ మిషనరీ ఏమున్నాయి, ప్లాంట్ అండ్ మిషనరీ సిమిలర్ ఏమున్నాయి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఏమున్నాయి, వాటన్నిటికి సంబంధించి. అథారిటీ వచ్చేసి హిబ్బీ వాళ్ళు అథారిటీ అనేది ఉంటుంది ఇక్కడ.
సారీ యార్, రిజిస్టర్ వాళ్ళు రికమెండెడ్ ఇతనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముండాలా రిజిస్టర్ వాల్యూయర్కి అంటే పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ టు బికమ్ రిజిస్టర్ వాల్యూయర్ ఈఫ్ ఆ పర్సన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూడ్ మెంబర్ ఆఫ్ రిజిస్టర్ వాల్యూ ఆర్గనైజేషన్కి సంబంధించి రిజిస్టర్డ్ వాల్యూయర్ ఆర్గనైజేషన్కి సంబంధించి మెంబర్ అయి ఉండాలా. తర్వాత రికమెండ్ చేసి ఉండాలా ఆ ఆర్వీఓ ఫర్ రిజిస్ట్రేషన్ యాజ్ రిజిస్టర్ వాల్యూయర్గా. అతను ఎగ్జామినేషన్స్ పాస్ అయి ఉండాలా అంటే వితిన్ 3 years బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ని పాస్ అయి ఉండాలా. ప్రిస్క్రైబ్ ఆ ఎగ్జామ్ ప్రాసెస్కి ఆ పర్సన్కి ప్రిస్క్రైబ్ చేసిన క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అని ఉండాలా. నెక్స్ట్ నాట్ ఏ మైనర్ అయ్యి ఉండకూడదు. నాట్ డిక్లేర్ టు బి అన్సౌండ్ మైండ్ అయ్యి ఉండకూడదు. నాట్ అండ్ అన్డిశ్చార్జ్డ్ బ్యాంక్రప్ట్ అయ్యి ఉండకూడదు. నాట్ అప్లై టు బి అడ్జడ్జ్డ్ యాజ్ బ్యాంక్రప్ట్ అయ్యి ఉండకూడదు. ఇది ఏ పర్సన్ వచ్చేసి రెసిడెంట్ ఇండియాగా అయి ఉండాలి. అండ్ నాట్ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్స్ దట్ ఈస్ జైల్ అనేది గ్రేటర్ దెన్ 6 months ఇంప్రిజన్మెంట్ అయ్యి ఉండకూడదు, కన్విక్ట్ అయ్యి ఉండకూడదు. అండ్ ఆర్ అఫెన్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యింటే మోరల్ టైపిట్యూడ్ అండ్ పీరియడ్ ఆఫ్ 5 years అనేది నాట్ లాప్స్డ్. సో కన్విక్ట్ అయ్యి 5 years గ్రేటర్ దెన్ 6 months అయ్యి 5 years కాకుంటే ఆ పర్సన్ని నాట్ ఎలిజిబుల్. ఒకవేళ ఆ కన్విక్షన్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 years ఉంటే ఫర్ ఎవర్ ఇంకా ఎప్పటికీ అతను రిజిస్టర్ వాల్యూయర్గా అపాయింట్ కావడానికి లేదు. నెక్స్ట్ నాట్ లెవీడ్ ఎనీ పెనాల్టీ అండర్ సెక్షన్ 271J ఆఫ్ ద ఐటీ యాక్ట్ 1961 ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా 271J కింద పెనాల్టీ లెవీ అయి ఉండకూడదు. అందులో ఏం చెప్తాము ప్రొఫెషనల్ ఫాల్స్ రిపోర్ట్ ఏమన్నా ఇస్తే ఫాల్స్ రిపోర్ట్ బై ప్రొఫెషనల్ అట్లాంటి కేసెస్లో. అండ్ 5 years నాట్ ల్యాప్స్డ్. ఈజ్ ఫిట్ అండ్ ప్రాపర్ పర్సన్ అయి ఉండాలి. అట్లాంటి కేసెస్లో మాత్రమే ఆ పర్సన్ని తీసుకుంటాము. నెక్స్ట్ ఒకవేళ అది పార్ట్నర్షిప్ ఎంటిటీ అయితే ఆర్ కంపెనీ షిల్ నాట్ బి ఎలిజిబుల్. వాళ్ళు పార్ట్నర్షిప్ కంపెనీ కానీ ఆర్ కంపెనీ కానీ అయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఈ కేసెస్లో ఎవరు ఇంతవరకు ఇండివిజువల్ పర్సన్కి చెప్పినాం డిస్క్వాలిఫికేషన్స్ అని ఆర్ క్వాలిఫికేషన్స్ అని. ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫామ్కి ఆర్ కంపెనీకి చెప్తున్నాము. ఇక్కడ సెటప్ ఫర్ ఆబ్జెక్ట్స్ అదర్ దెన్ రెండరింగ్ ప్రొఫెషనల్ సర్వీస్ ఫైనాన్షియల్ ఆర్ వాల్యుయేషన్ సర్వీసెస్ ఆర్ ఇఫ్ సచ్ కంపెనీ కానీ ఈ సబ్సిడరీ కానీ జాయింట్ వెంచర్ కానీ ఆర్ అసోసియేట్ ఆఫ్ అనదర్ కంపెనీ కానీ బాడీ కార్పొరేట్ కానీ. సో వాళ్ళ ఆబ్జెక్ట్ ప్రకారంగా కాకుండా అదర్ దెన్ రెండరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే ఆబ్జెక్ట్ ప్రకారంగా కాకుండా వేరేలాగా ప్రొవైడ్ చేస్తుంటే ఆర్ ఈజ్ గోయింగ్ ఇన్సాల్వెన్సీ రిజర్వేషన్ ప్రాసెస్ ఆర్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెన్సీ అయ్యి ఉంటే ఆ కేసెస్లో ఆ కంపెనీ అనేది ఎలిజిబిలిటీ రాదు. ఆల్ పార్ట్నర్ డైరెక్టర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అబోవ్ ఎక్సెప్ట్ ఏ అండ్ బి. పైన చెప్పిన ప్రకారంగా ఎక్సెప్ట్ ఏ అండ్ బి తీసేస్తే రిమూవ్ సేమ్ అని వస్తుంది. నెక్స్ట్ లోయర్ ఆఫ్ 3 ఆర్ ఆల్ పార్ట్నర్ డైరెక్టర్స్ ఆర్ నాట్ రిజిస్టర్ వాల్యూయర్. సో 3 కానీ ఆర్ ఆల్ ద పార్ట్నర్స్ ఆర్ డైరెక్టర్ కానీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఆ పార్ట్నర్షిప్ ఎంటిటీకి సంబంధించి వాళ్ళు నాట్ రిజిస్టర్ వాల్యూయర్. నెక్స్ట్ నన్ ఆఫ్ ఇట్స్ పార్ట్నర్ ఆర్ డైరెక్టర్స్ ఈజ్ రిజిస్టర్ వాల్యూ ఫర్ క్లాస్ అసెట్ క్లాస్ ఫర్ విచ్ ఇట్ సిక్స్ టు రిజిస్టర్. వాళ్ళకు వచ్చిన కంపెనీ ఏదైతే అలాట్ అయిందో ఆ కంపెనీ అలాట్ అయిన అసెట్స్కి వీళ్ళు పార్ట్నర్ కానీ డైరెక్టర్ కానీ అయ్యి ఉండకూడదు. ఇట్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ రిజిస్టర్ వాల్యూ ఆర్గనైజేషన్. ఒకవేళ ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ఆ కంపెనీ కానీ రిజిస్టర్ అయ్యలేకుంటే ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ ప్రొవైడెడ్ దట్ ఇట్ షెల్ నాట్ బి మెంబర్ ఆఫ్ మోర్ దెన్ 1 రిజిస్టర్ వాల్యూ ఆర్గనైజేషన్ అట్ ఏ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్. ట్రాన్సిషన్ ప్రొవిజన్ టు కంప్లై విత్ దిస్ పాయింట్ విత్ ఇన్ 6 months. సో అట్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ టైమ్ సింగిల్ రిజిస్టర్ వాల్యూ ఫామ్లోనే ఉండాలి ఆర్ కంపెనీలోనే ఉండాలి, అంతేకాని 2-3 అట్లా ఉండడానికి లేదు. నెక్స్ట్ రూల్ 4 అతని యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఏముంటాయి అంటే క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏముంటాయి అంటే టు బీ ఎలిజిబుల్ టు బీ రిజిస్టర్ వాల్యూయర్గా కావాలంటే పీజీ డిగ్రీ డిప్లొమా బ్యాచిలర్ డిగ్రీ అయితే ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ ఇన్కార్పొరేటెడ్ బై లా ఇన్ ఇండియా స్పెసిఫైడ్ బై ద డిసిప్లిన్. ఆ పర్సన్స్కి అతను పీజీ డిప్లొమా అయితే ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. ఒకవేళ అతను బ్యాచిలర్కి జస్ట్ డిగ్రీ అయిపోగొట్టుకొని బయటకు వచ్చి ఉంటే 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అట్లీస్ట్. అండ్
మెంబర్స్ ఆఫ్ ద ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ అంటే లైక్ ఐసిఐ, ఐసిఎంఐ, ఐసిఎస్ఐ ఇట్లాంటి ఎస్టాబ్లిష్ అండర్ ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ప్రకారంగా ఉన్న వాటికి మెంబర్షిప్ అయితే 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్. రూల్ 5 ఏం చెప్తుంది అంటే వాల్యుయేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ హిబ్బీ అనేది కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్ని ఆన్ ఇట్స్ ఓన్ ఆర్ త్రూ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ ఫ్రమ్ 1 or more అసెట్ క్లాసెస్కి సంబంధించి. వీటికి అపియర్ ఎవరు ఫర్ సచ్ ఎగ్జామ్ కంటే ఇండివిజువల్ హ్యావింగ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ పర్ ద రూల్ 4 ప్రకారంగా ఏవైతే చెప్పినామో పైన వాటి ప్రకారంగా క్వాలిఫికేషన్స్ ఉండి ఎక్స్పీరియన్సెస్ ఉండి అండ్ కంప్లీట్ చేసింటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కోర్స్ యాజ్ ఏ మెంబర్గా రిజిస్టర్ వాల్యూవర్ ఆర్గనైజేషన్కి వాళ్ళు అపియర్ కావచ్చు ఈ ఎగ్జామ్కి. ఇక్కడ హిబ్బీ అనేది మే రికగ్నైజ్ అండ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ హ్యాస్ పార్ట్ ఆఫ్ మాస్టర్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ టు బీ ఈక్వలెంట్ టు వాల్యూవర్ ఎగ్జామినేషన్. హిబ్బీ అనేది డిటర్మైన్ చేస్తుంది సిలబస్ ఇది ఉంటుంది ఫర్ సచ్ ఎగ్జామ్కి బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద ఎక్స్పర్ట్. హిబ్బీ అనేది డిటర్మైన్ చేస్తుంది సిలబస్ని అండ్ ఈ డిటర్మైన్ చేసిన సిలబస్ని పబ్లిష్ చేస్తుంది అండ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫార్మాట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఏమి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమి ఆన్ ఇట్స్ వెబ్సైట్కి అండ్ ఇండివిజువల్ హూ పాసెస్ ఎగ్జామినేషన్ రిసీవ్ అక్నాలెడ్జ్మెంట్ దేర్ ఆఫ్. సో వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ అనేది తీసుకుంటారు. నో లిమిట్స్ ఆన్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పైన లిమిట్ అనేది లేదు అంటే వాళ్ళు ఎన్ని అటెంప్ట్స్ అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ రూల్ 6 అప్లికేషన్ ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అప్లికేషన్ షెల్ బి మేడ్ టు హిబ్బీ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. ఇండివిజువల్ అయితే ఫామ్ ఏ ప్రకారంగా అనెక్సర్ 2కి అండ్ అతను ఒక ఫీ పే చేయాలి. నాన్ రీఫండబుల్ ఫీ అమౌంట్ 5,000 రూపీస్ ఫీ అమౌంట్ పే చేయాలి. పార్ట్నర్షిప్ ఎంటిటీ ఆర్ కంపెనీ అయితే ఫామ్ బిని ఇస్తుంది. ఫర్ అనెక్సర్ 2కి వాళ్ళు 10,000 రూపీస్ అమౌంట్ పే చేయాలి. పవర్స్ ఆఫ్ హిబ్బీ ఆన్ రిసిట్ ఆఫ్ అప్లికేషన్. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాను అనుకోండి, హిబ్బీ ఏం చేయొచ్చు అంటే ఎగ్జామిన్ చేస్తుంది అప్లికేషన్ని అండ్ గ్రాంట్ చేస్తుంది 21 days టు రిమూవ్ డిఫిషియన్సీ ఇఫ్ ఎనీ. అప్లికేషన్ ఇచ్చేసి డిఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే 21 days ఆ పర్సన్కి అప్లికెంట్కి ఇస్తుంది ఎక్స్ప్లెనేషన్ కానీ క్లారిఫికేషన్ ప్రొవైడ్ చేయండి. హిబ్బీ మే రిక్వైర్ అప్లికేషన్ టు సబ్మిట్ అడిషనల్ డాక్యుమెంట్స్ ఏమైనా కావాలంటే అడుగుతుంది. వితిన్ 21 days కూడా సబ్మిట్ చేయాలి. హిబ్బీ మే రిక్వైర్ అప్లికెంట్ టు బీ ప్రజెంట్ ఇన్ పర్సన్ ఆర్ త్రో ఆథరైజ్ రిప్రజెంటేటివ్ ఫర్ నెసెసరీ ఎక్స్ప్లెనేషన్కి. సో వాళ్ళు ఓన్గా వాళ్ళే రావచ్చు ఆర్ వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ ఎవరన్నా రావాలనుకుంటే వాళ్ళు కూడా రావచ్చు. అండ్ గ్రాంట్ సర్టిఫికేట్ ఆఫ్ వాళ్ళకి ఇప్పుడు ఏలో బీలో అప్లై చేసుకున్నాక హిబ్బీ అనేది సాటిస్ఫై చేసే స్క్రూటినీ లాగా గ్రాంట్ చేస్తుంది. వితిన్ 60 days ఆఫ్ రిసిట్ ఆఫ్ అప్లికేషన్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇన్ ఫామ్ సిలో. అండ్ ఫామ్ సిలో సబ్మిషన్ చేసి వాళ్ళకి మీకు కంపెనీ అనేది మీ యొక్క ఫర్మ్ అనేది ఆర్ మీ యొక్క కంపెనీ అనేది రిజిస్టర్ అయింది, రిజిస్టర్ వాల్యూగా మీరు పర్ఫామ్ చేయొచ్చు అనేది చెప్తుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ డెనియల్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఒకవేళ రిజిస్ట్రేషన్ అనేది డెనియల్ అయితే ఈ హిబ్బీ అనేది కమ్యూనికేట్ చేస్తుంది రీజన్స్ని ఎందుకు చేస్తున్నాము టు అప్లికెంట్కి వితిన్ 45 days ఆఫ్ అప్లికేషన్ అండ్ సిక్ ఒపీనియన్ ఫ్రమ్ ద అప్లికెంట్. సో ఏదైనా ఇన్ఫర్మేషన్స్ కావాలి అన్నప్పుడు 21 days అండ్ అప్లికేషన్ ఏమన్నా కమ్యూనికేట్ చేయాలనుకుంటే రీజన్స్కి వితిన్ 45 daysకి సంబంధించి టోటల్గా 60 days లోపల కంప్లీట్ అయిపోతుంది వర్క్. అప్లికెంట్ అనేవాళ్ళు సబ్మిట్ చేయాలి ఎక్స్ప్లెనేషన్ హ్యాస్ టు వై ఈజ్ ఆర్ ఇట్స్ అప్లికేషన్ అనేది ఏదైతే ప్రొవైడ్ చేసినారో అప్లికేషన్ అనేది ఎనేబుల్ ద అథారిటీ టు ఫార్మ్ ఏ ఫైనల్ ఒపీనియన్కి. హిబ్బీ టు మేక్ ఫైనల్ డెసిషన్ వితిన్ 30 days ఆఫ్ రిసిట్ ఆఫ్ సచ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ కామెంట్స్ ఆఫ్ ద సేమ్. నెక్స్ట్ రూల్ 7 ఏం చెప్తుంది? కండిషన్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ద ఆన్ అన్ అప్లికేషన్ మేడ్ బై ద ఎలిజిబుల్ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఆర్ ఎంటిటీ ఆఫ్ ద హిబ్బీ రిజిస్ట్రేషన్ అనేది గ్రాంట్ చేస్తుంది. రిజిస్ట్రేషన్ని గ్రాంట్ చేయడానికి హిబ్బీ ఏమేమి చూస్తుంది అంటే వాళ్ళకి పొసెసివ్ రిలవెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉందా, ఆల్ టైం ఉండాలి, ఓన్లీ అప్లై చేసే టైం ఒకటే కాదు. అండ్ ఆల్ టైంలో వాళ్ళు కంప్లై కావాలి ఆల్ అప్లికబుల్ లాస్ని.
నాట్ కండక్ట్ వాల్యుయేషన్ ఫర్ క్లాస్ అదర్ దెన్ ఫర్ విచ్ రిజిస్ట్రేషన్ ఈజ్ గ్రాంటెడ్. నెక్స్ట్ ప్రయర్ పర్మిషన్ అనేది ఉంది అథారిటీకి బిఫోర్ షిఫ్టింగ్ మెంబర్షిప్ టు ఆఫ్ రిజిస్టర్ వాల్యూవర్కి. కంప్లై విత్ రిజిస్టర్ వాల్యూవర్ ఆర్గనైజేషన్ కండక్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కండక్ట్ చేస్తుంటుంది. వాటిని కంప్లై అవుతున్నా లేదా ఈ రిజిస్టర్ వాల్యూవర్. అడ్వకేట్ స్టెప్స్ అనేది తీసుకున్నారా, ఏమైనా గ్రీవెన్సెస్ చేసినప్పుడు వాటిని అడ్రస్ చేసుకోవడానికి రెడీ అడ్వకేట్ స్టెప్స్ అనేది తీసుకున్నారా. నెక్స్ట్ మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ అసైన్మెంట్ ఫర్ 3 years ఫర్ కంప్లీషన్. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 3 years అనేది మెయింటైన్ చేయాలి ఆ యొక్క రికార్డ్స్ని. అలో ఈ రిజిస్టర్ వాల్యూ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ కంపెనీ కానీ అయినప్పుడు అలో ఓన్లీ పార్ట్నర్ ఆర్ డైరెక్టర్ హూ ఇస్ ద రిజిస్టర్ వాల్యూ టు సైన్ అండ్ యాక్ట్ ఆన్ హిట్స్ బిహాఫ్. సో ఎవరెవరైతే పాస్ అయ్యి క్వాలిఫికేషన్స్ ఉంటారో నెంబర్ వచ్చి ఉంటుందో వాళ్ళు మాత్రమే సైన్ చేయాలి. డిస్క్లోజ్ టు కంపెనీ కన్సర్న్ క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఫర్మ్ ఎంత, కంపెనీ బై సైనింగ్ పార్ట్నర్ ఎవరు, డైరెక్టర్, ఇవన్నీ డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఇమీడియట్లీ ఈ ఇన్ఫార్మ్ ఇబ్బి అండ్ రిమూవల్ ఆఫ్ పార్ట్నర్ డైరెక్టర్ హూ ఈజ్ రిజిస్టర్ వాల్యూ అలాంగ్ విత్ రీజన్స్. ఎవరైనా రిమూవ్ చేస్తే వాటిని ప్రొవైడ్ చేయాలి హిబ్బీకి. నెక్స్ట్ ఈఫ్ రిజిస్టర్ వాల్యూవర్ ఇదే పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే ఆల్ పార్ట్నర్స్ వచ్చేసి జాయింట్లీ అండ్ సెవరల్లీ లైబుల్ ఉంటారు. అండ్ ఈ ద రిజిస్టర్ వాల్యూవర్ ఇదే కంపెనీ అయితే కంపెనీ లైబుల్ అలాంగ్ విత్ సైనింగ్ డైరెక్టర్ కూడా లైబుల్ అవుతారు. నెక్స్ట్ రూల్ 7A. రూల్ 7A ఏం చెప్తుంది అంటే ఇంటిమేషన్ ఆఫ్ లయబిలిటీ. సో ఇక్కడ ఏం ఇంటిమేషన్ చేస్తాము రూల్ 7 ప్రకారంగా అంటే రూల్ 5, రూల్ 6, రూల్ 7 కండిషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. రూల్ 7 అయిపోయింది కదా. నెక్స్ట్ రూల్ 7A ఇంటిమేషన్ ఆఫ్ చేంజెస్ ఇన్ పర్సనల్ డీటెయిల్స్. ఒకవేళ పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ అయితే వాటిని ప్రొవైడ్ చేయాలి. రిజిస్టర్ వాల్యూవర్ షెల్ ఇంటిమేట్ ద అథారిటీ ఫర్ చేంజెస్ ఇన్ ఎనీ పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ అయినా, ఎనీ మోడిఫికేషన్స్ వచ్చిన పార్ట్నర్షిప్ ఫామ్లో డైరెక్టర్స్ మోడిఫికేషన్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో వచ్చిన, కంపెనీకి సంబంధించి ఎంఓఏలో వచ్చిన వాటి యొక్క ఎఫెక్ట్ ఆఫ్ రిజిస్టర్ వాల్యూ అండ్ ఆఫ్టర్ పేయింగ్ ద ఫీ ఏదైతే టేబుల్ 1లో మనం అనెక్సర్ 5లో చెప్పినామో వాటి యొక్క అమౌంట్ని పే చేయాలి. కండక్ట్ ఆఫ్ వాల్యుయేషన్ రిజిస్టర్ వాల్యూవర్ టు కండక్ట్ వాల్యుయేషన్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్ నోటిఫైడ్. అంటే వాల్యుయేషన్కి సంబంధించి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ ప్రకారంగా వర్క్ చేయాలి. అన్లెస్ నోటిఫైడ్ వాల్యుయేషన్ యాజ్ పర్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ వాల్యుయేషన్ స్టాండర్డ్స్ ఉంటాయి ఆర్ వాల్యుయేషన్స్ అడాప్టెడ్ బై ద పర్సన్ ఎవరైతే ఉంటారో రిజిస్టర్ వాల్యూవర్ ఆర్గనైజేషన్కి సంబంధించి. ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ ఇన్పుట్స్ వాల్యుయేషన్ బై అదర్ రిజిస్టర్ వాల్యూవర్ ఆర్ డిస్క్లోజ్ డీటెయిల్స్ ఇన్ అంటే మనం వేరే పర్సన్ని కన్నా నమ్మి అంటే ఒక కంపెనీకి వేరే బ్రాంచ్కి ఇంకొక రిజిస్టర్ వాల్యూ చేస్తుంటే వాళ్ళ యొక్క ఇన్పుట్స్ని తీసుకుంటుంటే మనం ప్రొవైడ్ చేయాలి ఆ పర్సన్ యొక్క ఇన్పుట్స్ని మనం తీసుకున్నామనేది. రిజిస్టర్ వాల్యూవర్ షెల్ స్టేట్ ద ఫాలోయింగ్. ఏమేమి చెప్పాలి ఐడెంటిటీ ఆఫ్ ద వాల్యూవర్ అండ్ అదర్ ఎక్స్పర్ట్స్, ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎప్పుడు అండ్ వాల్యుయేషన్ డేట్ ఏమి, డేట్ ఆఫ్ రిపోర్ట్ ఏమి, డిస్క్లోజర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏముంది, కాన్ఫ్లిక్ట్ ఏమైనా ఉన్నాయా, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అసెట్స్కి సంబంధించి ఇన్స్పెక్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఏమన్నా జరిగిందా, నేచర్ అండ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ప్రొసీజర్ అడాప్ట్ చేసుకున్నాయో, మేజర్ ఫ్యాక్టర్స్ ఏమి కన్సిడర్ చేసినాయో, కన్క్లూజన్స్ ఏమి వచ్చినాయో, వీటన్నిటిని డీటెయిల్స్ అంటే అదర్ ఎవరైతే ఇంకొక పర్సన్ యొక్క ఇన్పుట్స్ తీసుకున్నామో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ టెంపరీ సరెండర్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఎప్పుడైతే రూల్ 9 ప్రకారంగా మీరు టెంపరీగా సరెండర్ చేయాలనుకుంటే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ని రిజిస్టర్ వాల్యూ సరెండర్ చేయొచ్చు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ని యాజ్ పర్ ROU రెగ్యులేషన్ ప్రకారంగా. అండ్ ఇన్ఫార్మ్ చేయాలి అథారిటీ ఫర్ టేకింగ్ సచ్ ఇన్ఫర్మేషన్ ఆన్ రికార్డ్ చేసుకోనికి. అండ్ రిజిస్టర్ వాల్యూ ఆర్గనైజేషన్ అయితే ఉంటుందో షెల్ ఇన్ఫార్మ్ అథారిటీకి వితిన్ 7 days ఆఫ్ అప్రూవల్ ఆఫ్ సచ్ అప్లికేషన్. అంటే సరెండర్ చేసినాము రివైవల్ అయింది అనేది. ఈ రిజిస్టర్ వాల్యూ ఆర్గనైజేషన్ అనేది ప్లే చేస్తుంది వాళ్ళ యొక్క వెబ్సైట్లో సో అండ్ సో పర్సన్స్ వాళ్ళు సరెండర్ చేసినావు రివైవల్ చేసినారు అనేది. నెక్స్ట్ రూల్ 19 ఈ రూల్ 12 రిజిస్టర్డ్ వాల్యూ యొక్క ఆర్గనైజేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముంటుంది. అండ్ ఆర్గనైజేషన్ మే బీ రికగ్నైజ్డ్ యాజ్ పర్ రిజిస్టర్డ్ వాల్యూ ఆర్గనైజేషన్ స్పెసిఫిక్ అసెట్ క్లాస్ ఏముంది అంటే రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 8 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 విత్ సోల్ ఆబ్జెక్ట్ ఆఫ్ డీలింగ్ విత్ మ్యాటర్స్ రిలేటెడ్ టు రెగ్యులేషన్స్ ఆఫ్ వాల్యూవర్. అండ్ ఈటీసీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి ఆ కంపెనీ అనేది టు యాక్ట్
పార్లమెంట్ ఎనాక్టెడ్ బై ద పర్పస్ ఆఫ్ రెగ్యులేషన్. అండ్ ఆర్గనైజేషన్ యొక్క సబ్ రూల్ అంటే షెల్ బి రికగ్నైజ్ ఓన్లీ ఇఫ్ కండక్టెడ్ ఎడ్యుకేషనల్ కోర్స్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రొవైడ్ చేస్తుండాలి. గ్రాండ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఎడ్యుకేషనల్ కోర్సు మెంబర్షిప్ సర్టిఫికేటు అండ్ కండక్ట్ చేస్తుండాలి ట్రైనింగ్స్ని బిఫోర్ సిఓపి ఇచ్చే ముందు. లే డౌన్ అండ్ ఎన్ఫోర్సెస్ కోడ్ ఆఫ్ కండక్ట్. ప్రొవైడ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ టు మెంబర్స్. వాళ్ళ యొక్క మెంబర్స్ని కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. మానిటర్ అండ్ రివ్యూ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్. హ్యాస్ మెకానిజం ఆఫ్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ కంప్లైంట్స్ అగెనెస్ట్ రిజిస్టర్ వాల్యూర్ ఆర్గనైజేషన్ ఆర్ రిజిస్టర్ వాల్యూవర్స్. కంప్లైంట్స్ ఏముంటాయి? రూల్ 16 డిస్కషన్ చేస్తాము. కంప్లైంట్స్ ఏమన్నా ఫైల్ చేస్తే బై ఎనీ పర్సన్ విత్ అథారిటీకి విత్ 1000 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీ పే చేసి ఫైల్ చేయాలి. ఆన్ రిసీట్ ఆఫ్ సచ్ కంప్లైంట్ ఆర్ అథారిటీ షెల్ ఎగ్జామిన్ అండ్ టేక్ నెసెసరీ స్టెప్స్ అనేది తీసుకుంటాము. ఇఫ్ కంప్లైంట్ అనేది అగెనెస్ట్ అండ్ రిజిస్టర్ వాల్యూర్ with a partner or director ఉంటే అథారిటీ టు రిఫర్ సచ్ కంప్లైంట్ టు కన్సర్న్ రిజిస్టర్ వాల్యూర్ ఆర్గనైజేషన్కి ఫర్ హ్యాండింగ్కి. నెక్స్ట్ ఇక్కడ వాల్యుయేషన్ స్టాండర్డ్స్ ఏముంటాయి అంటే ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసి ఉంటుందో ఆ స్టాండర్డ్స్ వాల్యుయేషన్ స్టాండర్డ్స్ ఏముంటాయి? నోటిఫై చేసిన సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిన స్టాండర్డ్స్ అండ్ రికమెండ్ చేసిన కమిటీ అంటే కమిటీ టు అడ్వైజ్ ద వాల్యుయేషన్ మ్యాటర్కి సంబంధించి. ఇక్కడ కమిటీ అయితే కాన్స్టిట్యూషన్ అవుతుందో వాళ్ళ యొక్క టెన్యూర్ వచ్చేసి మ్యాక్సిమం 2 years ఆఫ్ 3 years ఈచ్ ఉంటుంది. ఇక్కడ ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ఒక చైర్పర్సన్, 1 MCA పర్సన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్ పర్సన్ నామినేట్ చేసిన పర్సన్, 1 హిబ్బీ పర్సన్, 1 లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ పర్సన్ అండ్ అప్ టు 5 సెంట్రల్ గవర్నమెంట్ అప్ టు 4 బై సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ అథారిటీ విచ్ అలో ఫర్ వాల్యుయేషన్కి సంబంధించి, అప్ టు 4 బై సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్టింగ్ రిజిస్టర్ వాల్యూ ఆర్గనైజేషన్కి సంబంధించి, అప్ టు 2 బై సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటింగ్ ఇండస్ట్రీ నుంచి ఒక 2 పర్సన్స్ని, రిజిస్టర్ వాల్యూస్ నుంచి ఒక 2 పర్సన్స్ని, రిజిస్టర్ వాల్యూర్ ఆర్గనైజేషన్ నుంచి 4 పర్సన్స్ని, ప్రెసిడెంట్ ఆఫ్ ICICS కాస్ట్ యాజ్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ వీళ్ళందరినీ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో వాళ్ళ టెన్యూర్ అంతా 3 years మ్యాక్సిమం 2 tenures వరకు ఉండొచ్చు. అండ్ పనిష్మెంట్ ఫర్ కాంటమినేషన్ లైబుల్ అండర్ సెక్షన్ 469(3) ఆఫ్ యాక్ట్. అమౌంట్ వచ్చేసి అప్ టు 5,000 ఉంటుంది అండ్ అప్ టు 500 రూపీస్ పర్ డే కాంట్రవెన్షన్ అనేది ఉంటుంది ఫాల్స్ స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేసినప్పుడు. ఇది రిజిస్టర్ వాల్యూకి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.